విద్యుత్ స్తంభంపై నుంచి షాక్తో కింద పడి మృతి చెందిన సురేష్ కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యుత్ శాఖ అధికారుల తప్పిదం వల్లే మృతి చెందాడని, ఇప్పటి వరకు కనీసం అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పనిచేస్తున్న స్థలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా మరమ్మతులు చేయడంతోనే విద్యుత్ ఘాతంతో మృతి చెందాడని సురేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. సంబంధిత విద్యుత్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఉపాధి కల్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. మా మామయ్య ఇక్కడ కాగజ్ నగర్ నుంచి ఈ మంచిర్యాలకి ఎలక్ట్రికల్ సామాను ఏదైతే ఉన్నాయో ఫీడర్కు సంబంధించి ట్రాన్స్మిషన్ లైన్కి సంబంధించిన తీగలు కొనడానికి వచ్చారు. వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ కాంట్రాక్టర్ మరలా ఫోన్ చేసి క్యాతనపల్లి దగ్గర ఈ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రికల్ సంబంధించి, కాబట్టి మీరు వెళ్ళి పని చేయండి, మీతో పాటు ఏఈని సబ్ ఇన్స్పెక్టర్ని పంపిస్తా అని చెప్పేసి ఏఈ గారిని పంపించడం జరిగింది. ఆ నలుగురు పని వాళ్ళు ఆ యొక్క ఏఈ ఆ విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది. క్యాతనపల్లి దగ్గర గేట్ దగ్గర ఏఈ ఎవరైతే ఉన్నారో ఎల్సీ తీసుకున్నాం, ఇక మీరు పని చేసుకోవచ్చు అని చెప్పేసి స్తంభం ఎక్కించినారు. స్తంభం ఎక్కించిన తర్వాత అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి ఫీడర్ కు ఎల్సీ ఇవ్వకుండా ఇతర ఫీడర్ కు ఎల్సీ ఇవ్వడం వల్ల ఇక్కడ లైను కరెంటు పాస్ అయ్యి ఎవరైతే మా మామయ్య ఇక్కడ స్తంభం ఎక్కినాడో ఆ ముట్టుకోగానే షాక్ తగిలి కింద పడి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇక్కడ నిన్న 5 గంటల నుంచి 6 గంటల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, కనీసం మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోతే కేవలం ఎవ్వరు కూడా రావట్లేదు. ఇక్కడ పోలీసులు వస్తున్నారు, మీరు సైలెంట్ గా ఉండుర్రి, మరి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. దగ్గర ఉండి ఎక్కించినటువంటి ఏఈ కానీ అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గాని ఎవ్వరు కూడా రావట్లేదు. ఇక్కడికి ప్రాణం కోల్పోయింది. ఏఈ కొడుకులు గాని అన్నదమ్ములు గాని చనిపోతే ఈ విధంగానే చేస్తారా మీరు? మాకు ఈ యొక్క చనిపోయిన మా మామయ్య ఉన్నాడు కదా, మా డిమాండ్స్ ఏంటంటే 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. మా ఈ యొక్క కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ కూడా మేము కోరుతున్నాం.